గోపాల్ వర్మ మీద నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి అరెస్ట్ అయితే డైరెక్ట్గా ఏ ఫోటో అయితే ఏ జైలు ముందైతే సెల్ఫీ తీసుకున్నారో అదే జైలుకి తీసుకెళ్ళబోతున్నారు పోలీసులు. ఎందుకని వేరే జిల్లాలో నమోదు అక్కడ తీసుకెళ్తా అంటే నియర్ బై ఉంటారు కాబట్టి, సెక్యూరిటీ కాబట్టి, హై ప్రొఫైల్ ఖైదీ కాబట్టి అందులో భాగంగానే రక్షణ కోసము రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎక్కడైతే సెల్ఫీ దిగాడో అదే జైలుకి తీసుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ముందు చూపు రామ్ గోపాల్ వర్మ చెప్తూ ఉంటాడు, ఏదైనా సరే కర్మ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి చాలా కథలే చెప్తుంటాడు. అదేవిధంగా కూడా ఒక ముందు చూపులో భాగంగానే తనకున్నటువంటి స్పెషల్ టాలెంట్ ఏదైతే ఉంటుందో ఆ టాలెంట్ని ఉపయోగించి రేపు పొద్దున కూడా నేను కూడా ఇదే జైలుకి వస్తానేమో, ఇదే జైల్లో నన్ను కూడా పెడతారేమో అనేటటువంటి ఒక స్పెషల్ టాలెంట్ ముందు చూపుతో రామ్ గోపాల్ వర్మ ఆ జైలుకి వెళ్ళారు. ఆ జైలు ముందు నిలబడ్డారు, సెల్ఫీ అయితే దిగారు. ఇక మరి కొన్ని రోజులు 2-3 రోజులు కావచ్చు, లేకపోతే 1 వీక్ అయినా సరే తన మీద నమోదైనటువంటి మద్దిపాడు పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో భాగంగా విచారణకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి అయితే రామ్ గోపాల్ వర్మ రావాలి. ఇప్పటికే తనకు సంబంధించినటువంటి నమోదైనటువంటి 3 కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఏపీ హైకోర్టుకు వెళ్ళారు. ఏపీ హైకోర్టులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అక్కడ పిటిషన్ దాఖలు చేశారు. వాటన్నిటి మీద కూడా రేపు విచారణ జరగబోతుంది. రేపు ఎటువంటి విచారణ జరగబోతుంది, బెయిల్ మంజూరు అవుతుందా, బెయిల్ కాకపోతే రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి ఆ మొత్తం బెయిల్ పిటిషన్ కొట్టివేయబోతున్నారు. కొట్టివేస్తే ఏదైతే సెల్ఫీ దిగినటువంటి రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు ఫ్రంట్ ఉందో అక్కడికే పోలీసులు అయితే తీసుకెళ్లబోతున్నారు. అదే జైలులో రామ్ గోపాల్ వర్మని ఉంచబోతున్నారు. మధు, మరి గతంలో రాజకీయ పార్టీల నాయకుల జీవితాలు కానీ, మాఫియా డాన్ల జీవితాలు కానీ ఎలాంటి భయం లేకుండా తెరకెక్కించిన ఆర్జీవి మరి ప్రస్తుతం ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మరి కేవలం ఒక సోషల్ మీడియా పోస్టులకే ఆర్జీవి ఇలా భయపడుతున్నారా, లేక ఆయనపై సోషల్ మీడియా పోస్టులే కాకుండా మరికొన్ని స్కీమ్లు కూడా ఏవైనా నమోదయ్యాయా? నెంబర్ 1, రామ్ గోపాల్ వర్మ అండర్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయారు. నెంబర్ 2, పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. నెంబర్ 3 ప్రధానమైనటువంటి నెంబర్ 3 వచ్చేసి ఎక్కడైనా బెయిల్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమాత్రం కూడా ఫోను లేదు రామ్ గోపాల్ వర్మ దగ్గర, ఫోను లేదు రామ్ గోపాల్ వర్మ దగ్గర, తను అనుకున్నటువంటి మనుషులు లేరు. రామ్ గోపాల్ చుట్టూ కూడా ఎవ్వరు ఉండడం లేదు. అజ్ఞాతం అంటే అండర్ గ్రౌండ్ అంటారు కదా, ఆయన తీసేటటువంటి సినిమాలు ఏవైతే ఉంటాయో ఆ సినిమాలలో పెట్టేటటువంటి ఎవరైనా సరే ఒక దొంగలు, రౌడీలు, ముఠా నాయకులు ఉంటారు, వాళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా. పోలీసులు వస్తారు, పోలీసులు తరుముకుంటూ వస్తూ ఉంటే పోలీసులకు దొరకకుండా ఉండడానికి కావాల్సినటువంటి సేఫెస్ట్ ప్లేస్ అండర్ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అటువంటి అండర్ గ్రౌండ్ సినిమాలు తీసినటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి దాక్కున్నారు. కనీసం సెల్ ఫోన్ కూడా లేదు, ఎవరిదో సెల్ ఫోన్ వాడుకుంటున్నారు. మరి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే గతంలో ఈయన పెట్టినటువంటి మార్ఫింగ్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలకు సంబంధించి నమోదైనటువంటి కేసులు, ఆ కేసులో భాగంగానే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకు ఏం చేయాలో తెలియక బిక్కుమంటూ వెళ్ళారు, అండర్ గ్రౌండ్లో దాక్కున్నారు. కానీ ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి సెల్ఫీ ఫోటో ఏదైతుందో ఆ ఫోటో చాలా కీలకమైనటువంటి ఫోటో, ఏదో సాదా ఫోటో కాదు. ఖచ్చితంగా కర్మ రిటర్న్స్ అంటారు కదా, అదే విధంగా కూడా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు దాన్ని వ్యంగ్యంగా, అంటే చూడు నువ్వు జైలు లోపల ఉన్నావు, నేను జైలు బయట ఉన్నాను అని వ్యంగ్యంగా చూపించడానికి ఆ ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో కూడా అప్పట్లో పెట్టారు. మరి అంత వ్యంగ్యంగా చేసినటువంటి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అదే జైలుకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు అదే జైలుకి రామ్ గోపాల్ వర్మ వెళ్ళిన తర్వాత ఇప్పుడు బయట నుంచి ఎవరు ఫోటోలు తీయాలా, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో మొత్తం వీటన్నిటికీ ఒక్కసారి పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మకు నమోదైనటువంటి కేసులో భాగంగా రేపు ఫైనల్ కాబోతుంది. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఏపీ హైకోర్టు ఇవ్వబోతున్నటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు మీదనే మొత్తం వ్యవహారం అంతా కూడా డిపెండ్ అయ్యింది.